Welcome to the final year degree students of Government Degree College Agraharam. This is Dr. Banda Upendra Reddy going to deliver the lecture on the topic chemical kinetics as a part of the curriculum Unit 3, Paper 5, Semester 5. This is the 6th day teaching. Today I am going to teach examples of second order reaction, half-life period of second order reaction, and some problems on the first order, second order and zero order reactions in continuation to the last 5 periods, and follow the topic properly with attention and repeat the video so many number of times till the topic to be understand. Then note down the points, and if you get any doubts, contact in person or WhatsApp, through the WhatsApp or through the mail. And once more, I am welcoming you to my class. Thank you. I am entering the class now. In the last class, we derived మనము చివరి క్లాస్లో మనము ఒక సమీకరణమును, ద్వితీయ క్రమాంక చర్యకు రేటు సమీకరణమును ఉత్పాదించడం జరిగింది. ఆ తర్వాత ఆ సమీకరణ ఆధారంగా రేటు స్థిరాంకంను గ్రాఫ్ ద్వారా ఏ విధంగా కనుక్కుంటారన్న విషయాలను కూడా మనం చర్చించుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రమాణాలను కూడా చర్చించుకోవడం జరగాలి. ఇప్పుడు ఒకసారి వాటిని పునఃసమీక్షించుకొని మనం ఫర్దర్ టాపిక్లోకి వెళ్దాము. దాని ప్రకారం నిన్న మనకు ఒక టాపిక్ ఏంటంటే చదువుతానండి. మనకు ఫైనల్గా ఏమొచ్చింది, K2 ఈజ్ ఈక్వల్ టు 1/T x/a ఇంటూ a మైనస్ x అనే సమీకరణం ఒకటి వస్తుంది. లేదా ఇంకో సమీకరణం K2 ఈజ్ ఈక్వల్ టు 1/T ఇంటూ 1/a మైనస్ x మైనస్ 1/a అనే రెండు సమీకరణాలు మనం ఉత్పాదించడం జరిగింది. ఈ సమీకరణం నుండి ఈ సమీకరణాన్ని మనం ఉత్పాదించవచ్చు. దీన్ని LCM తీసుకుని చేస్తే పై సమీకరణం వస్తుంది. ఈ రెండు సమీకరణ ఆధారంగా మనం ఇప్పుడు గ్రాఫ్ ద్వారా K2 విలువను ఏ విధంగా కనుక్కుంటాము, ప్రమాణాలు ఏమిటనే విషయాన్ని చూద్దాం. ప్రమాణాల గురించి తెలుసుకునేటప్పుడు మనము ఈ విధంగా చెప్పుకోవచ్చు. ప్రమాణాలను చూడండి. ఈ సమీకరణంలో యూనిట్స్ ప్రమాణాలు చెప్పుకోవాలంటే K2 ప్రమాణాలు ఏంటంటే 1 కాలము ఇంటూ మోల్స్ పర్ లీటర్ బై మోల్స్ పర్ లీటర్ ఇంటూ మోల్స్ పర్ లీటర్. ఎందుకంటే గాఢతలు ఇది క్యాన్సిల్ అయితే మిగిలింది మోల్స్ పర్ లీటర్. ఇప్పుడు ఏం చేయొచ్చు, మనకి ఏమొస్తుంది మొత్తం మీద అంటే 1 కాలము మోల్స్ పర్ లీటర్ అంటే పర్ మోల్ లీటర్ పర్ టైం. ఇది ద్వితీయ క్రమాంక చర్య యొక్క ప్రమాణాలు. బాగా నోట్ డౌన్ చేసుకోండి. నెక్స్ట్ ఆ తర్వాత గ్రాఫ్ల విషయానికి వద్దాం. గ్రాఫ్లు ఎలా ఉంటాయని అన్నప్పుడు ఫస్ట్ మనకు రెండు సమీకరణాలు అని చెప్పుకున్నాం. మొట్టమొదటి సమీకరణం ప్రకారము K2 ఈజ్ ఈక్వల్ టు 1/T x/a ఇంటూ a మైనస్ x. ఇది y ఈజ్ ఈక్వల్ టు mx రూపంలో ఉంది. అంటే దీన్ని మనం తిప్పి రాసుకోవచ్చు. ఎట్లా అంటే ఈ టీని ఇక్కడ తీసుకొస్తే అప్పుడు ఏమవుతుంది, x/a ఇంటూ a మైనస్ x ఈజ్ ఈక్వల్ టు K2 ఇంటూ t. ఇప్పుడు ఇది y ఈజ్ ఈక్వల్ టు mx రూపంలో ఉంటుంది. దీన్ని గ్రాఫ్ గీసినట్టయితే మూల బిందువు గుండా పోవు సరళరేఖ లభిస్తుంది.
ఇక్కడ ఎక్స్ స్థానంలో టీ, ఇక్కడ వై స్థానంలో ఇది తీసుకుంటే స్లోప్గా K2 ఉంటుంది. ఇది ఒక రేఖాచిత్రము. అంటే స్లోప్ ద్వారా మనం ఏం కనుక్కోవచ్చు? ఇప్పుడు స్లోప్ ఏ K2 అవుతుంది. రేటు స్థిరాంకాన్ని స్లోప్ ద్వారా కనుక్కోవచ్చు. అదేవిధంగా ఇంకొక సమీకరణం ఏం చెప్పుకున్నాం? 1/a - x = K2 × t + 1/a. ఇది y = mx + c రూపంలో ఉంటుంది. గ్రాఫ్ గీసినప్పుడు ఈ విధంగా ఉంటుంది. ఇది ఇంటర్సెప్ట్ = 1/a, టైం అనేది x, m అంటే స్లోప్ K2, ఈ ప్రాంతం ఇక్కడ ఉంటుంది. ఈ విధంగా చేసినప్పుడు మనకు ఒక సరళ రేఖా సమీకరణం ద్వారా మనకి గ్రాఫ్లు వస్తాయి. తర్వాత రెండవది మనకి ఇప్పుడు అర్ధాయవ సమీకరణం. అదాన్ని మనం చూపించడం జరిగింది. చూడండి, ప్రమాణాలు. ఇప్పుడు దాన్ని ఇప్పుడు నోట్స్ ద్వారా చూసుకోండి ఒకసారి. ప్రమాణాలు, గ్రాఫ్ 1 చూడండి, చదవండి మీరు. నేను చెప్పిన ఏంది ఉంటుంది ఇక్కడ? K2 = వాల్ అవుతుంది. మీరు దాన్ని చదువుతూ వెళ్ళండి. ఇంతకుముందు చెప్పిన విషయమే అది. ప్రమాణాలు, గ్రాఫ్ ద్వారా K2 నిర్ణయించుట, గ్రాఫ్ 1. గ్రాఫ్ 2. y = mx + c రూపంలో ఉంది. y అక్షం మీద 1/a - x, x అక్షం మీద టైం తీసుకొని రేఖాచిత్రం గీయగా ధనాత్మక రుణవాలు ధనవాలు గల సరళరేఖ లభిస్తుంది. అంతరఖండం అనేది 1/a సమానం అవుతుంది. దీని ద్వారా మనం K2ను వాల్ ద్వారా కనుక్కోవచ్చు. తర్వాత అర్ధాయువు. అర్ధాయువు గురించి మనం ఇంతకుముందు చెప్పుకోవాలి, ఇప్పుడు చెప్పుకుందాం. అర్ధాయువులో ఏముంటుంది చూడండి. అర్ధాయువు అంటే మనం ఆల్రెడీ తెలుసు మనకు. అర్ధాయువు అంటే ఏంటిది? ఆల్రెడీ చెప్పుకున్నాం, మళ్ళీ చెప్తున్నాను. ఏ అనేది a/2 అవుతే అప్పుడు x కూడా a/2 అవుతుంది. ఈ టైంలో ఉన్న టైంని మనం t1 అని అంటామని చెప్పుకున్నాం. దాన్ని ఈ విలువలను ఈ సమీకరణంలో ప్రవేశపెడితే ఎలా ఉంటుందో పరిశీలించండి. సమీకరణం ఏంటో మీకు తెలుసు ఆల్రెడీ. ఇంతకుముందు చెప్పుకున్న సమీకరణం ఏంటిది? K = 1/t × x/a - x. దీంట్లో అయినా ప్రవేశపెట్టచ్చు, లేదా ఇంకో సమీకరణంలో రెండో సమీకరణం ఏంటది? 1/t × 1/a - x - 1/a. ఇందులో కూడా ప్రవేశపెట్టచ్చు. పెట్టినప్పుడు చూడండి, ఈ x ప్రాంతంలో a/2 ప్రవేశపెట్టగా దాన్ని సాల్వ్ చేస్తే ఏమవుతుంది మనకి? ఇప్పుడు దీన్ని ఈ ప్రాంతాన్ని సాల్వ్ చేద్దాం. ఇప్పుడు ఈ భాగాన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది చూడండి. 1/a - a/2 = a/2 - 1/a. మొత్తం మీద ఏమైంది? కింద ఎల్సిఎంలో a/2 2a అంటే మనకు 2a వస్తుంది. బాగా చూడండి, 2 అనేది కింద వస్తుంది. చూడండి ఒకసారి, మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. చూడండి, ఇప్పుడు మనము ఏం చేద్దామంటే ఇది a/a - 2 మనం సాల్వ్ చేస్తే నెక్స్ట్ ఉంది చూద్దాం, లేకపోతే చెప్పుకుందాం. ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. K = 1/K2 × 2/a - 1/a అవుతుంది. అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్న సమీకరణంలో ఏం చెప్పుకున్నాం? 1/a - a/2 - 1/a. ఇప్పుడు ఏమవుతుంది మనకు? 1/a
ఏ మైనస్ a/2 a/2 అవుతుంది, -1/a అవుతుంది. అంటే మొత్తం మీద దీన్ని ఎల్సిఎం తీసుకుంటే ఈ 2 పైకి పోతుంది, ఏ కింద ఉంటుంది. అంటే ఏం చేయొచ్చు, ఏ పైకి తీసుకుపోతే 2/a -1/a అవుతుంది. అంటే మొత్తం మీద 2 - 1 = 1 అవుతుంది కనుక మొత్తం మీద k2a అవుతుంది. ఇది అంటే ఈ సమీకరణ ప్రకారం ఏంటన్నమాట, ఈ విధంగా రేట్ స్థిరాంకము అనగా మళ్ళీ ఒకసారి చెప్పుకోవచ్చు, చర్య అర్ధాయువుకి 1/k2a అనగా ఏకి మొత్తం మీద విలోమానుపాతం ఉంటుంది. సరే, ఇప్పుడు ఇదే సమీకరణంలో మనం ఒక విషయం చెప్పుకుందాం. ఒకసారి పాతయాన్ని మనం గుర్తు తెచ్చుకుందాం. అందులో ఫస్ట్ శూన్య క్రమాంకానికి t½ అనేది డైరెక్ట్ ప్రపోర్షనల్ a/k0 2k0. అదే ఫస్ట్ ఆర్డర్కి అయితే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కాన్స్టాంట్. ఇది 0 ఆర్డర్కి, ఇది ఫస్ట్ ఆర్డర్కి. ఇప్పుడు ఏంటిది, ఈ ఆర్డర్కి ఏంటిది, t½ అనేది 1/a. అంటే అర్ధాయువుకు ప్రారంభ గాఢతకి ఇక్కడ విలోమానుపాతంలో ఉంటుంది, ఇక్కడ అనులోమానుపాతంలో ఉంటుంది, ఇక్కడ సంబంధమే ఉండదు, ఇండిపెండెంట్ ఉంటుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 0 ఆర్డర్లో 0లో ఏ పెరిగితే t½ పెరుగుతుంది, ప్రపోర్షనల్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. డబుల్ అవుతే డబుల్ అవుతుంది, 10 టైమ్స్ పెరిగితే 10 టైమ్స్ పెరుగుతుంది. కానీ ఫస్ట్ ఆర్డర్లో ఏ అనేది పెంచినా తగ్గించినా t½ మారదు. అది బాగా గుర్తుంచుకోండి. అదే సెకండ్ ఆర్డర్కి వచ్చినప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, ఇక్కడ t½ డైరెక్ట్ ప్రపోర్షనల్ టు 1/a. అంటే ఏను రెట్టింపు చేస్తే డబల్ చేస్తే డబల్ t½ తగ్గుతుంది. అంటే రెట్టింపు కాన్సన్ట్రేషన్ గాఢత రెట్టింపు చేస్తే t½ 1/2 మారిపోతుంది, సగానికి మారిపోతుంది. ఇది చాలా ముఖ్యమైన అంశం. అదే సమయంలో మనం ఇప్పుడు రేట్ల గురించి పరిశీలించినట్టయితే 0 ఆర్డర్లో రేటుకి గాఢతలకి పవర్ 0 సంబంధం లేదు, రేటు మారదు. కానీ ఫస్ట్ ఆర్డర్లో రేటు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద a⁴ అంటే ప్రపోర్షనల్, ఇది డబల్ అవుతే ఇది డబల్ అవుతుంది. కానీ సెకండ్ ఆర్డర్కి వచ్చేవారికి ka⁴ ఇది డబల్ అవుతే ఇది 4 టైమ్స్ అవుతుంది. ఇది తేడా. అందువల్ల ఈ విషయాన్ని మనం బాగా గుర్తుంచుకోవాలి. అదే గ్రాఫ్లోకి వచ్చినట్టయితే x వర్సెస్ t ఇలా ఉంటుంది, a - x వర్సెస్ t, 0 ఆర్డర్ చెప్తున్నాను, t ఇలా ఉంటుంది. రేటు వర్సెస్ గాఢత c, రేట్ ఇలా ఉంటుంది. హాఫ్ లైఫ్ పీరియడ్ t½ వర్సెస్ గాఢత ఇలా ఉంటుంది. ఇవి 0 ఆర్డర్కి. ఇది a - x వర్సెస్ t, ఇది క్రియాజనకాలు వర్సెస్ t, ఇది రేటు, ఇది t½ వర్సెస్ c. అంటే అర్ధాయువు ప్రారంభ గాఢతతో పెరుగుతుంది అని. అదే శూన్య క్రమానికి వచ్చినప్పుడు, అది ఫస్ట్ క్రమానికి వచ్చినప్పుడు 4 గ్రాఫ్లు ఉన్నాయి మనకు. ఒకటి ఇలా, 2 గ్రాఫ్లు ఇలా ఉంటాయి, 2 గ్రాఫ్లు ఇలా ఉంటాయి. ఇక్కడనేమో ఈ పార్ట్లోనేమో 1/a - x లాగ్, ఇక్కడైతే లాగ్ a - x, అప్పుడు k1/2.30 స్లోప్, ఇది టైం, ఇది లాగ్ a. ఇక్కడ ln a ఉంటుంది, ఇది k1 సమానం అవుతుంది, ఇక్కడ టైం ఉంటుంది,
ఇది ln aకు సమానం అవుతుంది. ఇక్కడ మాత్రం x బై ఏ ఇంటూ ఇక్కడ ఏ బై ఏ మైనస్ ఎక్స్ లాగ్ ఇక్కడ టైం. అప్పుడు ఇది k1 బై 2.303. ఇక్కడైతే 2.03 ఉండదు, ఓన్లీ సేమ్ ఇక్కడ ln ఉంటుంది. ఇది lnతో ఇక్కడ రాస్తాము. 4 గ్రాఫ్లు వీటి గురించి మనం అలా చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మనము కొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాం. పరిశీలించండి. ఇక్కడ ఇది రెండవది. ఇది మనకు అవసరం లేనిది, ఎందుకంటే సిలబస్లో లేదు. ఏంటంటే గాఢతలు భిన్నంగా ఉన్నప్పుడు, పాల్గొన్న క్రియాజనకాల ఏ మరియు బి గాఢతలు భిన్నంగా ఉన్నప్పుడు రేటు సమీకరణం ఉత్పాదించడం ఎలా అన్న విషయాలు మనకు సిలబస్లో లేనందున వాటిని విడిచిపెడుతున్నాను. కావాల్సితే మీరు చూసుకోవచ్చు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదువుకోవడానికి కోసము నోట్స్లో ఉంటుంది, ఒకసారి చూసుకోండి దీన్ని. అది నిన్నే చెప్పినట్టు రాస్తున్నది a-x⁴1 b-x⁴1 అని రాస్తారు. తర్వాత రెండింటి సమకలనం చేస్తారు. సమకలన సమీకరణం ఈ విధంగా ఉంటుంది. పరిశీలించండి. దీనికి క్యాలిక్యులేషన్ కొంచెం ఎక్కువగా ఉంటాయి కనుక అవసరం లేదు. ఎలా జరుగుతుందో మొత్తము మీరు నోట్స్లో చూసుకోవచ్చు. మీరు చూసుకోవడానికి సమయం కూడా కొద్దిగా కేటాయిస్తున్నాను. తర్వాత దాన్ని మీరు రాసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ అంత అయిపోయిన తర్వాత ఏ గాఢతను లేదా బి గాఢత లేదని ఒక అత్యధికంగా తీసుకుంటే ఆటోమేటిక్గా అది చర్య రేటుపై ప్రభావం ఉండదు కనుక చర్య రేటు మిథ్యా క్రమాంక చర్యగా మారిపోతుంది. అంటే అనుకత 2గా ఉండి చర్య క్రమాంకము 1గా మారిపోతుంది. ఇది మన సిలబస్లో లేనందున మీకు పక్కా పెడుతున్నాను, కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని చూసుకోవచ్చు. తర్వాత ఉదాహరణలు. మనం ప్రతి క్రమాంక చర్యకు శూన్య క్రమాంకము, ప్రథమ క్రమాంకము, ద్వితీయ క్రమాంకము అన్నింటికి సిలబస్లో ఉన్న వాటన్నింటికి ఫస్ట్ చర్య క్రమాంకం అంటే ఏమిటి, తర్వాత వాటి స్వాభావిక లక్షణాలు అంటే క్రమాంక చర్యల యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయని చెప్పుకునేటప్పుడు లక్షణాల్లో భాగంగా రేటు స్థిరాంక సమీకరణం ఉత్పాదించడము ముఖ్యంగా, తర్వాత రెండవది ప్రమాణాలను రాయడము, తర్వాత గ్రాఫ్ ద్వారా కేను ఏ విధంగా గుర్తిస్తాన్న విషయాన్ని తెలుసుకోవడము, తర్వాత అర్ధాయవు చెప్పుకోవడము, ఈ ప్రతి దాంట్లో చెప్పుకుంటూ వస్తున్నాం. దాంట్లో భాగంగా గ్రూప్లో శూన్య క్రమాంకానికి 4 గ్రాఫులు, ప్రథమ క్రమాంకానికి 4 గ్రాఫులు, ద్వితీయ క్రమాంకానికి 2 గ్రాఫులు ఇవ్వడం జరిగింది. అర్ధాయువుకి వచ్చేసరికి ఏం జరిగింది, అర్ధాయువుకి వచ్చేసరికి స్వతంత్రంగా ఒక చోట ఉంటుంది, అనులోమానుపాతంలో ఒక చోట ఉంటుంది, విలోమానుపాతంలో ఒక చోట ఉంటుంది. రేట్లకు వచ్చేటప్పుడు 0 ఆర్డర్ లోపల సంబంధం ఉండదు. ప్రథమ క్రమాంక చర్య అనులోమానుపాతంలో ఉంటుంది, ద్వితీయ క్రమాంక చర్యలో అనులోమానుపాతం వర్గంలో ఉంటుంది. ఇవన్నీ చెప్పుకోవడం జరిగింది. ఉదాహరణ కూడా చెప్పుకున్నాం అక్కడ. ఇప్పుడు ఇక్కడ ఉదాహరణ గురించి పరిశీలిద్దాం. ఎస్టర్ క్షారజల విశ్లేషణ, దీన్ని సఫానిఫికేషన్ అంటారు. అంటే ఎస్టర్లు క్షారజల విశ్లేషణ జరిగినప్పుడు ఇది ద్వితీయ క్రమాంక చర్య అవుతుంది. సేమ్ ఇదే ఉదాహరణ మనము ఆమ్లజల విశ్లేషణ చెప్పుకున్నాం, అది ప్రథమ క్రమాంక చర్య అయింది. అంటే ప్రథమ క్రమాంక చర్యలో అనుకున్నప్పుడు నీటి గాఢత అత్యధికంగా ఉంది కనుక అది చర్య వేగాన్ని ప్రభావితం చేయనందున అది మిథ్యా ప్రథమ క్రమాంక చర్య అయింది. కానీ ఇక్కడ ఎస్టర్తో పాటు NaOH కూడా చర్యలో పాల్గొని మనకు ఉత్పన్నాన్ని ఇస్తుంది కనుక చర్యలో 2 క్రియాజనకాలు పాల్గొని చర్య వేగాన్ని ప్రభావితం చేస్తున్నందున ఇది మనం దీన్ని ద్వితీయ క్రమాంక చర్య అంటాం. దీనికి కారణం ఏంటంటే ఈ చర్య విధానం SN2 చర్య విధానంలో జరుగుతుంది. అంటే OH అనేది మెల్లిగా బ్యాక్ సైడ్ నుంచి ఇలా అటాక్ అవుతూ ఈ విధంగా బంధ విచ్ఛేదం జరిగి ఈ విధంగా పరివర్తన స్థితి ఏర్పడి ఈ విధంగా ఫైనల్గా సమ్మేళనాలు ఏర్పడతాయి. అంటే దీనివల్ల ఇక్కడ ఈ స్లో స్టెప్లో 2 అణువులు పాల్గొంటున్నాయి కనుక ఇక్కడ అనుక తట్టు మరియు క్రమాంకం కూడా 2, ఆ 2 కూడా చర్య వేగాన్ని ప్రభావితం చేస్తాయి. అదే
ఇదే విషయం మన ఇంతకుముందు చర్యలో ఏం జరిగింది అంటే ఇక్కడ స్టెప్ 1లో అది స్లోయెస్ట్ స్టెప్లో కేవలం ఒకటే అణువు పాల్గొంటుంది H+ సమక్షంలో. అక్కడ OH గాఢత నీటి గాఢత అత్యధికంగా ఉన్నందున ఆ చర్య వేగాన్ని ప్రభావితం చేయదు కనుక దాన్ని మనం ప్రథమ క్రమాంక చర్యగా అనుకత ద్వితీయంగా చెప్పుకున్నాం. ఇక రెండవ చర్యలు ఇక్కడ ఏంటంటే రెండవ చర్య ఏంటంటే SN2 చర్యలు. పైన చెప్పుకున్న చర్య కూడా SN2 చర్యనే. ఇది కూడా దాన్ని డైరెక్ట్ SN2 చర్య చెప్పుకుంటున్నాం. SN2 చర్య అంటే మీకు అందరికీ తెలుసు. దీన్ని ఆల్కైల్ హాల్ చాప్టర్లో చెప్పుకుంటాము. OH- అనేది బ్యాక్ సైడ్ నుంచి అటాక్ కావడం వల్ల ఒకేసారి ఒక పరివర్తన స్థితి ఏర్పడి అందులోకి వెళ్ళి అప్పటికే ఉన్న న్యూక్లియర్ ఫైల్ విడిపోవడం జరుగుతుంది. దాంట్లో ఒకే దశలో ఇతర దశలో రెండు పాల్గొంటాయి కనుక ఇక ఈ రెండు దశలో రెండు పాల్గొన్నాయి కనుక దీన్ని SN2 చర్య విధానం అంటాము. ఇందులో ఇది బ్యాక్ సైడ్ నుంచి అటాక్ అవుతుంది, మెల్లిగా ఈ విధంగా మారుతుంది పక్కన చూపించినట్టుగా. ఆ విధంగా మారిన తర్వాత అది మెల్లమెల్లగా ఉత్పన్నంగా మారిపోతుంది. అనుకత 2 క్రమాంకం 2. తర్వాత మూడవది, ఇది మనకు ప్రాక్టికల్గా చేస్తూ ఉంటాం. K2S2O8 + Ki చర్య. ఇందులో K2S2O8 అనేది ముందు 2 పొటాషియం అణువులతో చర్య జరిపి K2SO4 ఎప్పుడుతూ ఐడిన్ లిబరేట్ చేస్తుంది. అనగా ఇది ఐడోమెట్రిక్ చర్య అంటారు వీటిని. చర్య విధానం అక్కడ చూడండి. ఫస్ట్ స్లో స్టెప్లో ఐడిన్ ఇన్వాల్వ్ అయింది, S2O8 ఇన్వాల్వ్ అయింది. అంటే రెండింటికి గాఢతలు చర్య వేగాన్ని ప్రభావితం చేస్తాయి. కానీ ఇదే విషయాన్ని మనం శూన్య క్రమాంక చర్యలో ఎసిటోన్ ఐడిన్ చర్యలో పాల్గొన్నప్పుడు అయోడిన్ ఉన్ని వేగవంతమైన దిశలో పాల్గొనడం వల్ల అది శూన్య క్రమాంక చర్యగా పేర్కొన్నాం. అదేవిధంగా బెంజాయిన్ సంగరణ చర్య, ఇది ఆర్గానిక్ కెమిస్ట్రీలో వచ్చింది ఆల్రెడీ మీకు. తర్వాత అమ్మోనియం సయనైడ్ యూరియాగా మార్చే చర్య. ఇందులో నెమ్మదిగా జరిగే దశలో అమ్మోనియం సైనేటు మెల్లిగా విడిపోయి అమ్మోనియా + NCO- ఏర్పడుతుంది. అది స్లోయెస్ట్ స్టెప్లో అవి రెండు పాల్గొని మనకు ఉత్పన్నాలు పడతాయి. నెమ్మది దశలో ఏం జరిగిందో చూడండి. నెమ్మది దశలో అమ్మోనియా + ఐసోసైనేటో రెండు చర్యలో పాల్గొని మనకు యూరియాని ఇస్తాయి. యూరియా ఎక్కడి నుంచి వచ్చింది మనకు? అమ్మోనియం ఐసోసైనేట్ నుంచి వచ్చింది. అంటే అది ఏం జరిగింది? ఫస్ట్ అమ్మోనియం ఐసోసైనేట్ ముందు ఏం చేసింది? అమ్మోనియం సైనేట్ ఏం చేసింది? ముందు ఈ విధంగా మారింది. అంటే ఒకటో స్టెప్లో మెల్లగా ఫాస్ట్గా మారిపోయి ఈ రెండు ఉత్పన్నాలను ఇచ్చింది. తర్వాత నెమ్మది దశలో ఆ రెండు కలిపి ఈ విధంగా మారాయి. నెమ్మది దశలో పాల్గొన్న ఈ రెండు కనుక అనుకత 2 క్రమాంకం 2. అయితే ఇవి ఇలా ఉన్నాయని ఎట్లా తెలిసింది మనకంటే ప్రయోగపూర్వకంగా తెలుస్తుంది. తర్వాత ఎస్టాల్డిహైడ్ అమ్మోనియాకును కార్బన్ మోనాక్సైడ్గా మారిపోవడాన్ని, ఇది కూడా ద్వితీయ క్రమాంక చర్య. తర్వాత ఇది ఓజోన్గా మారడం కూడా, ఓజోన్గా విఘటన చెందడం కూడా ఓజోన్ ఆక్సిజన్గా విఘటన చెందిన చర్య కూడా ఇది ఖచ్చితంగా ద్వితీయ క్రమాంక చర్య మరియు ద్విఅనుకత చర్య. N2O4 ఉష్ణ విఘటన చర్యము, ఇథిలిన్ హైడ్రోజనీకరణము కూడా. అంటే ఇక్కడ చూడండి, ఇథిలిన్ హైడ్రోజన్ ఎట్లా చెప్పుకుంటామంటే మేము అందరికీ తెలిసి ఇది చెప్పుకోవడం జరిగింది. నికెల్ సర్ఫేస్ మీద మొదట హైడ్రోజన్లు అధిశోషించబడి ఆ తర్వాత దానిపైన ఇథిలీను మెల్లమెల్లగా అటాక్ అవుతుంది. ఈ చర్యలో ఏం జరుగుతుంది అంటే రెండు క్రియాజనకాల గాఢతలు, క్రియాజన్యాల గాఢతలు రెండు కూడా, క్రియాజనకాల గాఢత రెండు కూడా, హైడ్రోజన్ గాఢత మరియు ఇథిలిన్ గాఢత రెండు కూడా చర్య వేగాన్ని ప్రభావితం చేస్తాయి. కావున ఇది ద్వితీయ క్రమాంక చర్య మరియు అదే సమయంలో ద్విఅనుకత చర్య. ఇప్పుడు మనం ఇవన్నీ ఉదాహరణలు చెప్పుకున్నాము. తర్వాత మనం ఇప్పుడు ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోతాం. ఈ ప్రాబ్లమ్స్ అనేటివి సాధారణంగా మీకు ఇంపార్టెంటే, ఎగ్జామినేషన్లో వస్తాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల లోపల పిల్లలు సరిగ్గా చదవకపోయే అంశం ఉంది కనుక చాలామంది చెప్పట్లేదు. కానీ నా బాధ్యతగా నేను చెప్పడం, ఇట్ ఈజ్ మై డ్యూటీ. మీరు జాగ్రత్తగా దీన్ని పరిశీలించండి.
ప్రాబ్లమ్స్ ఒకసారి చదువుకుంటూ మెల్లిమెల్లిగా స్టెప్ వైజ్ చేసుకుంటూ వెళ్ళండి. అర్థం కాకుండా ఉంటే మళ్ళీ ఆలోచించి నాతో కలిపి డిస్కస్ చేయండి ఎక్కడ ఏంటి అనేది. అంటే ఇవన్నీ బాగా ప్రాబ్లమ్స్ అర్థం కావాలంటే ముందు మీకు మైండ్లో ఇంతకుముందు చెప్పిన సమీకరణాలన్నీ ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. శూన్య క్రమాంక చర్య యొక్క రేటు స్థిరాంకం 0.2 మోల్స్ పర్ లీటర్. అంటే కే శూన్య క్రమాంకం అని చెప్పాం కనుక 0.2 మోల్స్ పర్ లీటర్, K0 ఈజ్ ఈక్వల్ టు 0.2 మోల్స్ పర్ లీటర్ పర్ మినిట్. అక్కడ రాసుకున్నాం ఆల్రెడీ, ఎందుకంటే అక్కడ మనం మినిట్స్లో ఇచ్చాం కనుక యూనిట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. 30 నిమిషాల తర్వాత క్రియాజనకాల గాఢత 0.05 ఉన్నది. అంటే ప్రారంభంలో ఎంత ఉందనే విషయం చెప్పట్లేదు. ఇక్కడ ఎంత తీసుకున్నాం స్టార్టింగ్లో చెప్పట్లేదు వాళ్ళు, కానీ 30 నిమిషాల తర్వాత మాత్రం 0.05 ఉందంట. అంటే ఇక్కడ నిమిషానికి 0.2 మోల్స్ పోతున్నాయి. నిమిషానికి 0.2 మోల్స్ పర్ మినిట్. ఒక నిమిషానికి 0.2 మోల్స్ల క్రియాజన్యంగా మారుతుంది అనే విషయాన్ని రేట్ స్థిరాంకము చెప్తుంది మనకు. మరి కొద్ది సమయం తర్వాత 0.055 మోల్ల క్రియాజనకాల గాఢత ఉంది. ఎంత సమయం? 30 నిమిషాల తర్వాత. అంటే నిమిషానికి 0.2 అయినప్పుడు క్రియాజనకాల గాఢత 0.05 ఉంది అంటే స్టార్టింగ్ ఉన్న గాఢత ఎంత ఉంది అని అడుగుతున్నాడు అక్కడ. అంటే ఏం చేయాలి? ఇక్కడ ఏ అనేది ప్రారంభ గాఢత ఎంతో మనకు తెలియదు. A - X = 0.05 అన్నాడు. అంటే రిమైనింగ్ ఎంత? అది 30 నిమిషాల తర్వాత. టైం ఎంత? 30 నిమిషాలు. K ఎంత? 0.2. దాన్ని సమీకరణంలో ప్రవేశపెట్టిస్తే ఆటోమేటిక్గా అర్థమవుతుంది. చూడండి, కేలో x/k సారీ యాక్చువల్గా కే అంటే ఏంటి? రేట్ స్థిరాంకం. రేట్ స్థిరాంకం ఎంతో రాసుకోవాలి. అంటే k = x/t. మరి k = x/t మనం చెప్పుకున్నాం, కానీ ఇక్కడ ఏ ఉంది, A - X ఉంది, X ఉంది. X లేదు ఇక్కడ. X అనేది మనకి ఇవ్వడం జరగలేదు ఇక్కడ కూడా. ఎందుకంటే క్రియాజనకాల గాఢత ఎంతో చెప్పాడు, కానీ క్రియాజన్యాల గాఢత చెప్పాలంటే మనకు మళ్ళీ క్రియాజనకాల ప్రారంభ గాఢత ఉన్నప్పుడే క్రియాజనకాల ప్రారంభ గాఢత ఎంత? X. ఉదాహరణ క్రియాజనకాల ప్రారంభ గాఢత 1 అనుకుందాము. ఇప్పుడు 0.05 ఉంది అనుకుందాము. అప్పుడు ఏమవుతుంది? 1 దగ్గర 0.05 మిగిలినంత X అవుతుంది. కానీ మనకి ఇక్కడ X ఎంతో ఇవ్వలేదు. ఫస్ట్ పాయింట్. స్టార్టింగ్ ఎంతో ఇవ్వలేదు. కానీ 30 నిమిషాల తర్వాత మాత్రం 0.05 అనే క్రియాజనకం ఉంది. కానీ అదే విషయంలో ఏమని చెప్పాడు? 1 నిమిషానికి 0.2 మోల్స్ ఉత్పన్నంగా మారుతుంది. 1 నిమిషానికి 0.2 మోల్స్ ఉత్పన్నంగా మారితే 30 నిమిషాలకు 30 × 0.2 అంటే ఎంత? 6 అంటే 0.6 మోల్స్ అవుతుంది. 6 మోల్స్ అవుతుంది. అంటే 6 మోల్స్ అయిపోయింది. ఇప్పుడు 0.05 ఉంది, ఆల్రెడీ 6 మోల్స్ జరిగింది. అంటే ఎంత అవుతుంది మొత్తం కలిపి? ఇప్పుడు మనం తీసుకుంటే ఇప్పుడు మనకు ఆటోమేటిక్గా టైం తెలిసిపోతుంది. చూడండి ఎంత ఉంది అనేది. అప్పుడు ఏం చేయాలి? A - X ఎంత మనకు? చూడండి, A - X A ఎంత అంటే K0 × T × A - X. K0 ఎంత? 0.2. T ఎంత? 30. A - X ఎంత? 0.05. ఇక్కడ తప్పిపోయింది. చూడండి, ఇది 0.2 × 30 × A - X ఎంత అంటే 0.05. ఎంత అవుతుంది? 32 6 6 × 0.05 6 30 అంటే 0.3 అంటే 0.3 అనేది ఆన్సర్. ఇక్కడ 0.3 ఆన్సర్ అవుతుంది. అంటే 0.3 మోల్స్లోకి వెళ్ళి ఎంత పోయింది? ఇప్పుడు 0.3 మోల్స్లోకి వెళ్ళి ఎంత పోయింది అంటే మెల్లిమెల్లిగా 0.2 × 3 0.6 వెళ్ళిపోతే మనకు 0.05 మిగిలింది. అంటే
-3లోకి వెళ్ళి 0.05 తొలగిస్తే ఎంత వస్తుంది? 5 2.25 0.25 మాత్రమే ప్రారంభ గాఢత. మళ్ళీ ఒకసారి చూద్దాం మీ అర్థం కావడం కోసం. ఇక్కడ A - X ఎంత? 0.05 మోల్స్ పర్ లీటర్. మన సమీకరణం ప్రకారం A - X ఏం రావాలి మనకు? K0 × A8 రావాలి. ఇది మైనస్ రావాలి సార్, ఇది మైనస్. సమీకరణం తప్పైంది. ఇక్కడ ఈ సమీకరణం తప్పులు పోయే కనుక మళ్ళీ చెప్పుకుందాం. పై సమీకరణం నుంచి వెళ్ళి ఒక్కసారి చూడండి. మళ్ళీ A - Xని ఏం రాసుకోవచ్చు అంటే A అటు పోతే -A వస్తుంది. ఈ -A ప్లస్ వస్తుంది అటు పోతే. కరెక్ట్, సమీకరణం కరెక్ట్. సారీ, K0 ఎంత? 0.2. సారీ మళ్ళీ K0 అనేది 0.2, రిమైనింగ్ ఎంత? 0.05. ఇది 30 నిమిషాలు. దాన్ని ఇక్కడ తీసుకోండి. ఈ సమీకరణాన్ని ఈ విధంగా మార్చుకోవచ్చు, దాని నుంచి ఈ విధంగా మార్చుకోవచ్చు. ఎందుకంటే ఈ A - X తీసుకపోతే ప్లస్ అవుతుంది. ఇప్పుడు A ఈజ్వల్ కావాలంటే ఏం చేయాలి? 0.2, T ఈజ్వల్ 30. A - X ఈజ్వల్ ఎంత అంటే 0.05 తీసుకోవాలి. ఇక్కడ తప్పు పోయింది. తీసుకుంటే ఏమవుతుంది? మళ్ళీ ఒకసారి లెక్క చేయండి. 0.2 × 30 6 = 6. 6 + 0.2, సో 6 + 0.05. సారీ, 6 + 0.05, 6 + 0.05 = 6.05 మోల్స్ పర్ లీటర్ ఆన్సర్. ఇక్కడ 0.2 తప్పిపోయింది, మీదంతా కరెక్టే. మీరు ఇక్కడ 0.2 రాసుకోవాలి, 0.05 రాసుకోవాలి ఇక్కడ. ఇది ఫస్ట్ లెక్క. నెక్స్ట్ సెకండ్కి వద్దాం. స్థిర ఉష్ణోగ్రత వద్ద ఒక రసాయన చర్య రేటు స్థిరాంకము 0.01 మోల్స్ పర్ లీటర్ పర్ మినిట్. క్రియాజనకాల గాఢత 0.5 మోల్స్ పర్ లీటర్ అని చర్య రేట్లు లెక్కించండి. ఇక్కడ ఇంతకు ఇది ఏం చర్య అనేది విషయం చెప్పుకున్నప్పుడు ఇక్కడ పవర్ 0 రాసాము. రేటు స్థిరాంక సమీకరణం పవర్ 0 ఎలా రాసామంటే ఈ చూడగానే ఇక్కడ ఉన్న యూనిట్స్ని బట్టి అది శూన్య క్రమాంకం అని తెలిసిపోతుంది. మోల్స్ పర్ లీటర్ పర్ మినిట్ అనే ప్రమాణాలు దానికే ఉంటాయి. కనుక ఇది ఆటోమేటిక్గా రేటు సమీకరణంలో పవర్ 0 రాసుకున్నాం. అలా రాసుకున్నప్పుడు రేటు కావాలంటే ఏం చేయాలి? 0.01 ఏంటిది? ఇది K విలువ ఇంటూ 0.50 గాఢత ఎంత? 0.50. అప్పుడు 0.50 సంథింగ్ ఇస్ 0.5 పవర్ 0 = 1 అవుతుంది. కనుక 0.01 మోల్స్ పర్ లీటర్. అంటే రేటు స్థిరాంకం రెండు సమానం అవుతాయి. ఇది రెండు సమానం అంటే అది శూన్య క్రమాంకం. ఇంతకుముందు చెప్పుకున్నది. ఇక్కడ గాఢత అనేది 0.5 కాదు, 1m - 2m - 3m ఇంతే ఉంటుంది. చర్య రేటుపై గాఢత ప్రభావం శూన్యంగా ఉంటుందని చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇది రెండవ లెక్క. ఇక మూడవది, స్థిర ఉష్ణోగ్రత ఒక రసాయన చర్య రేటు స్థిరాంకము 1×10⁻³ పర్ మినిట్. పర్ మినిట్ అనేది ఫస్ట్ ఆర్డర్ అని చెప్పొచ్చు, పర్ కాలం. చర్యలో పాల్గొన్న క్రియాజనకాల గాఢత 0.1m అయిన చర్య రేటు లెక్కించండి. ఈ సమీకరణం ఆధారంగా ప్రాబ్లంలో ఉన్న దీని ప్రకారం ఇది ఫస్ట్ ఆర్డర్ తెలిసిపోయింది. కనుక సమీకరణం ఫస్ట్ ఆర్డర్ రేటు సమీకరణం తీసుకుంటే పవర్ 1 వస్తుంది. దాన్ని అందులో ప్రవేశపెట్టినప్పుడు ఏమవుతుంది చూడండి. 1×10⁻³ అనేది రేటు స్థిరాంకము ఇంటూ 0.1 అనేది గాఢత. పవర్ 1 = 0.1, 10⁻⁴ అవుతుంది. రేట్ ఏమవుతుంది? రేట్ కాన్స్టాంట్. రేట్ అనేది మనకి చర్య రేటు స్థిరాంకం వచ్చినాక మనకు చర్య రేట్ ఎంత అంటే 10⁻⁴ మోల్స్ పర్ లీటర్ పర్ మినిట్. అదేవిధంగా ఇంకొక లెక్క తీసుకుందాం. ఒక ప్రథమ క్రమాంక చర్యలో
ఒక ప్రథమ క్రమాంక చర్యలో స్థిర ఉష్ణోగ్రత వద్ద ఒక ప్రథమ క్రమాంక రసాయన చర్యలో 20% పూర్తయింది. 80% పూర్తవడం పట్టుకాలం ఎంత? ఇది లెక్క. దత్తాంశము ఒకసారి క్షణం ఆగుదాం. స్థిర ఉష్ణోగ్రత వద్ద ఒక ప్రథమ క్రమాంక రసాయన చర్య 20% గంటలో పూర్తయింది. 80% పూర్తవడం పట్టు సమయం ఎంత? ఇప్పుడు ఇందులోకి ఒక దత్తాంశం తీసుకోవాలి. ప్రథమ క్రమాంక చర్య అనుకుంటున్నాం కనుక వాడే ప్రాబ్లంలో ఉంది కనుక ఈ సమీకరణాన్ని మనం తీసుకోవాలి. అడిగింది టైం. అయితే ఇక్కడ దత్తాంశంలో మనకు కొన్ని విషయాలు అర్థం కావాలి. ఏంటంటే ఒక ప్రథమ క్రమాంక రసాయన 20% గంటలో పూర్తయింది అన్నాడు. అంటే అర్థం ఏంటన్నమాట? అక్కడ మనం చెప్పుకోవచ్చు దత్తాంశం రాసుకోవాలి. ఫస్ట్ దత్తాంశం 1 ప్రకారము ఏ అనేది తీసుకునేది 100% అనుకున్నట్టయితే ఎక్స్ అనేది 20%. అంటే అందులో 20% పూర్తి అయిందంటే ఎక్స్ ఉత్పన్నం 20% ఉందని అర్థము. ఇది మిగిలింది ఎంత అంటే ఏలకి వెళ్ళి ఎక్స్ పోతే వచ్చేది ఏ మైనస్ ఎక్స్ కనుక అది 80% ఉంటుంది. పట్టిన టైం ఎంత అంటే గంట. ఇప్పుడు ఈ గంటలోకి ఏం కనుక్కోవచ్చు అంటే మనం రేట్ స్థిరంగా అనుకోవచ్చు. కే ఎంత కనుక్కోవాలి. ఇప్పుడు కే కనుక్కున్న తర్వాత కే ఎలా అనుకుంటామంటే చూడండి, సమీకరణంలో టీ అనేది 1 గంట, ఏ 100, ఏ మైనస్ ఎక్స్ 80 లెక్క కడితే మనకు ఇంత వచ్చింది. 0.223 అవర్ వచ్చింది. అంటే మనకి ఇప్పుడు ఏమొచ్చింది? కే వచ్చింది. ఈ K1ను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. K1 = 0.223. ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ? 80% పూర్తవడం అంటే 80% అంటే ఎక్స్ అనేది 80%. ఏ పట్ల కానీ 100 ఉంటుంది. ఏ మైనస్ ఎక్స్ ఎంత అంటే 20% అవుతుంది. అప్పుడు టీ ఎంత అనేదాన్ని మళ్ళీ ఇదే సమీకరణంలో ఈ టీని ఇక్కడ తీసుకుపోయి K1 ఇక్కడ తీసుకొచ్చి కనుక్కోవాలి. దాన్ని నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను. ఇక్కడ కిందే ఉంది, అది అవసరం లేదు. సో వెంటనే ఏం చేయాలి? టీ తీసుకుంటే ఏమవుతుంది ఇక్కడ చూడండి, చేస్తే మనకు 7.2 అవర్స్ వస్తుంది. చూడండి, దత్తాంశం రాసుకోవడం చాలా ముఖ్యం. ఇక్కడ స్టార్టింగ్లో ప్రాబ్లం అర్థం చేసుకునే రోజు ప్రాబ్లమ్స్ బాగా ప్రాక్టీస్ అయ్యేంత వరకు మనం దత్తాంశం రాసుకోవాలి. ఇచ్చినది ఏంటి, మనకు అక్కడికి కావాల్సింది ఏంటి, కాబోయేదాన్ని అవసరం ఉన్నదాన్ని ఏ విధంగా రాబట్టాలనే విషయం తెలుసుకోవాలంటే ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లం బాగా చదివి దత్తాంశం సేకరించాలి. ఇప్పుడు స్థిర ఉష్ణోగ్రత వద్ద ఒక ప్రథమ క్రమాంక రసాయన చర్యలో 20% గంటలో పూర్తయింది అంటే గంట T = 1. 20% పూర్తయింది అంటే X = 20 పూర్తయింది కనుక. మిగిలింది ఎంత? శాతాల్లో తీసుకున్నప్పుడు 100% ఉంటుంది. 100%లోకి 20% పోయిందంటే 80% మిగులుతుంది. అంటే మనకు అన్నీ వచ్చేసి K1 తప్ప. ప్రథమ క్రమాంకం అన్నాం కనుక సమీకరణాన్ని మనం ఈ సమీకరణం తీసుకున్నాం. సో అలా ప్రవేశపెడితే మనకి ఏమొచ్చింది? కే వచ్చింది. ఇప్పుడు దీంట్లోనే ఇంకోటి ఏముంది? 80% పూర్తవడం కట్టుకాలం ఎంత అంటే ఇప్పుడు నీ దగ్గర కే ఉంది, 80% ఉంది, 100% ఎట్లా ఉంటుంది, 20% అలాగే తీస్తే 20% వస్తుంది. ఇప్పుడు టీ కనుక్కోవాలి. టీకి 7.2 అవర్స్ వస్తుంది ఆన్సర్. నెక్స్ట్ అదేవిధంగా స్థిర ఉష్ణోగ్రత వద్ద 15% ప్రథమ క్రమాంక చర్య 20 నిమిషాల్లో పూర్తయింది. ఇక్కడ అర్థమించాలండి, డాటా చూడండి. 15% చర్య ప్రథమ క్రమాంక చర్య 20 నిమిషాల్లో పూర్తయింది. అంటే T = 20 minutes, A - X = 85, X = 15, A = 100. ఎందుకంటే కే కనుక్కోవాలి ఇంతకుముందు చెప్పినట్టుగా. చూడండి, అది సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వచ్చిందో 0.00813 వచ్చింది. ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేస్తే 100 -15 20 చేస్తే 0.00813 వచ్చింది. అప్పుడు ఈ విలువని ఇక్కడ ప్రవేశపెడితే ఇప్పుడు ఇక్కడ లేనిది ఏంటంటే K1 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ A - X ఎంత అంటే 50. అర్ధ ఆయువు ఉన్న కనుక చర్య అర్ధ ఆయువు అంటే మీకు ఆల్రెడీ తెలుసు. చర్య అర్ధ ఆయువు రావాలంటే 50% ఉండాలి. అర్థం అంటే X = 50 ఉండాలి. ఇప్పుడు A - X 50 అవుతుంది.
ఏ ఈజ్ ఈక్వల్ టు 100 ఇందులో ప్రవేశపెడితే మనకి ఏం వస్తుంది అంటే ఈ విధంగా మనం చెప్పుకున్నట్టుగా ఇట్లా వస్తుంది. ఏమైంది 2.303 బై 0.00813 K1 టు log 100/50 ఈజ్ ఈక్వల్ log 2 log 2 ఈజ్ ఈక్వల్ 0.301. ఆ విధంగా లెక్క చేస్తే 85.26 మినిట్స్ వస్తుంది. దీన్ని ఇంకో విధంగా చేయొచ్చు. కింద రాసిన మనకు ఆల్రెడీ T12 ఈజ్ ఈక్వల్ టు ఏమైంది 0.693/K1 అని చెప్పుకున్నాం. K1 పైన కనుక్కున్న తర్వాత 0.693 డివైడ్ చేస్తే కూడా అదే వస్తుంది. ఇది అదేవిధంగా ఇంకొక ప్రాబ్లం. ఒక ప్రథమ క్రమాంక రసాయన చర్య 25 నిమిషాలు శాతము 2 గంటలు పూర్తయింది. 75% పూర్తి పట్టు టైం ఎంత? కాలం అడగలి ఇక్కడ. పట్టు కాలం ఎంత అన్న. ఒక ప్రథమ క్రమాంక రసాయన చర్య 25% 2 గంటలు పూర్తయింది. 75% పూర్తి పట్టు కాలం ఎంత? సేమ్ ఇది ఇంతకుముందు లాంటి ప్రాబ్లమే కనుక మీరు దీన్ని సాల్వ్ చేయొచ్చు. అర్థం కాకపోతే చూసుకోండి. తర్వాత 7వ ప్రాబ్లంలో ఏం చెప్పుకుంటున్నాం అంటే ప్రథమ క్రమాంక రసాయన చర్య 20% పూర్తవుటకు 20 నిమిషాలు పట్టిన 60 నిమిషాల్లో ఎంత అవుతుంది? ఇప్పుడు ఇక్కడ కాలం అడిగిండు కనుక దీనికి సేమ్ అదే డేటా అంతటనే ఉంటుంది. ఇంతకుముందు K1 కనుక్కొని మళ్ళా మనము ఏం కనుక్కున్నాము? K1 ముందు కనుక్కున్నాము, తర్వాత కాలం కనుక్కున్నాం, శాతం కనుక్కున్నాం. ఇక్కడ కాలం కనుక్కున్నాం. ఇప్పుడు శాతం అడుగుతున్నాడు. ఇక్కడ 20 నిమిషాలు పట్టిన 60 నిమిషాల్లో ఎంత శాతం పూర్తవును? ఇంతకుముందు మనకు ఇంత శాతం ఇంతలో పూర్తయింది, ఎంత కాలంలో ఇంత శాతం అవుతుంది అడిగేది. ఇప్పుడు సరే ఏమడిగాడు? ఇంత ఎక్స్ అనే శాతానికి 10 నిమిషాలు పడితే వై అనే శాతానికి ఎంత టైం పడుతుందని ఇంతకుముందు అడిగాడు. ఇప్పుడు ఏమడుగుతున్నాడు? 25% 20 నిమిషాలు పడితే 60 నిమిషాల్లో ఎంత పూర్తి అవుతుందని అడుగుతున్నాడు. దీనికి కొంచెం లాగరిథంతో పాటు ఆండ్లార్థం వాల్యూస్ అవసరం ఉంటాయి. దీన్ని ఒకసారి చూడండి. ఫస్ట్ దత్తాంశం ప్రకారము K1 ఈజ్ ఈక్వల్ 1.6 × 10⁻³ ఇంతకుముందు చెప్పుకున్నట్టే వచ్చేసింది. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ 25, టీ ఈజ్ ఈక్వల్ 20, ఏ ఈజ్ ఈక్వల్ 100, A-6 ఈక్వల్ 75 చేస్తే వచ్చింది. తర్వాత ఇక్కడ మనకు బాగా ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఏంటంటే మనకు ఎక్స్ లేదు, A-6 లేదు. A-6 ఎంత తెలియదు. ఇప్పుడు అడిగిందే A-6 ఎంత, ఎక్స్ ఎంత. ఎక్స్ ఎంత అడిగాడు. ఎక్స్ ఎంత అంటే ఏ ఎంత తెలియాలి. ఏ 100 అని తెలుసు మనకు. ఎక్స్ తెలియకుండా A-6 చెప్పలేము. ఏలకెళ్ళి 50 పోతే 50 ఉందని చెప్పొచ్చు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 50, A-6 50. కానీ అదేంతో తెలియదు. దానికి టీ ఈజ్ ఈక్వల్ 60 మినిట్స్ ఇచ్చాం కనుక 60 నిమిషాల్లో K1 కూడా లెక్క ఉంది కనుక మనం ఈ సమీకరణంలో ప్రవేశపెట్టాలి. పెట్టేటప్పుడు ఏం చేయాలంటే ఈ సమీకరణంలో ఇక్కడ log A/A-6 ఈజ్ ఈక్వల్ టు ఈ టీ తీసుకొచ్చుకోవాలి. 2 కిందికి వస్తుంది. అంటే అప్పుడు సమీకరణం మారిపోతుంది. log A/A-6 ఈజ్ ఈక్వల్ టు K1/2 కింద ఉంచడానికి కింద సమీకరణం రాశాను. ఇందులో ప్రవేశపెట్టాలి. ఇందులో ప్రవేశపెట్టిన తర్వాత log A ఈజ్ ఈక్వల్ టు 100, log A/100-6 ఈజ్ ఈక్వల్ టు K1T/2.303 వచ్చింది. ఇందులో 0.0416 వచ్చింది. అంటే log 100/100-6 ఈజ్ ఈక్వల్ టు 0.0413 అయితే లాగ్ రిమూవ్ చేస్తే ఏమవుతుంది? లాగరిథం రిమూవ్ చేస్తే 100/100-x ఈజ్ ఈక్వల్ టు log ఆఫ్ 0.0416 అవుతుంది. దీన్ని ఆండ్లార్థం చూసి సాల్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది కొంచెం కష్టంతో కూడుకున్నది. దీన్ని బాగా జాగ్రత్తగా చేయాలి. అండ్ log ఆఫ్ 0.0416 ఈజ్ ఈక్వల్ టు 2.606. 0.0416 ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఆ విధంగా కొట్టేసి 38.7 వచ్చింది. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు A-6 మనకు వచ్చిన విలువ ఏంటంటే A-6 వచ్చింది. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి మనం ఎక్స్ని కనుక్కోవాలంటే A-6 వెళ్ళి ఎక్స్ కనుక్కోవాలంటే ఏలోకి వెళ్ళి A-6 తీసేస్తే ఎక్స్ వస్తుంది. అంటే 100 - 38.67 చేస్తే 61.6 వస్తుంది. ఈ విధంగా 8వ లెక్క కూడా చూడండి మీరు. సేమ్ 8వ లెక్క కూడా అటువంటి లెక్కని మీరు ఒకసారి చూసి ప్రాక్టీస్ చేసుకోండి. ఇక్కడ మీకు మీ చదువుకోవడం కోసం చేయడం కోసం వీడియోని కొద్దిసేపు నిలిపివేస్తున్నాను. చూసి చేయడం ప్రాక్టీస్ చేయండి. అర్థం కాని విషయాలను మళ్ళీ ఒకసారి తిరిగి చూసుకోండి.
ఇక్కడ మీకు లాగరిథం చూడడం రావాలి, అంటిలార్థం చూడడం రావాలి, లేకపోతే ప్రాబ్లమ్స్ అర్థం కావు. వీటిని అవసరం అనుకుంటే మళ్ళీ ఒకసారి రిపీట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో దీన్ని మీరు 1-2 సార్లు వీడియోను తిప్పి పరిశీలించి విని నోట్ డౌన్ చేసుకుని ప్రాబ్లమ్స్ ఎక్కడైతే చేయలేకపోతున్నారో దానికి కారణాలు ఏంటో అన్వేషించుకొని నన్ను సంప్రదించిన మీకు నేను సరి అయిన సమాచారాన్ని సరిగ్గా అర్థం చేసే విధానాన్ని అవలంబించగలుగుతాను. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. అందరూ బాగా చదవండి, నేర్చుకోండి, సైలెంట్గా ఉండకండి. బాయ్, ఆల్ ది బెస్ట్.